జగిత్యాల పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు వీధుల్లో చిరు వ్యాపారులు చేసుకుంటున్న వారికి ఎండ వర్షం నుండి ఉపయోగపడేలా గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మాట్లాడుతూ భక్తులందరికీ సహకారంతో గొడుగులు పంపిణీ సేవతో పాటు వివిధ దీన జన సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా 2 నెలల పాటు ఈ వేసవి కాలానికి ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్ అందించడం జరుగుతుందని, చెప్పులు, తల టోపీలు, బటర్ మిల్క్ వంటి తదితర వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి అన్ని సేవలకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. దేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం Open. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్య సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి
देवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ जय साई राम, जय साई राम, जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की జై. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యచరణాల వందనాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవ పుష్పాన్ని భగవాన్ యొక్క పాదాల వద్ద సమర్పించుకోవడం జరిగింది. 24 ఈ నెలలో 24వ తారీఖు నాడు స్వామివారి యొక్క మహారాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క సేవా పుష్పాన్ని స్వామివారి యొక్క పాదం సమర్పించడం జరిగింది. అందరం కూడా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సహకారంతో వీధులలో ఎండలో మండుటెండలో వారు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వీధి వ్యాపారస్తులందరికీ కూడా పెద్ద గొడుగుల్ని క్యానోపీ అంబ్రెల్లాస్ అంటాము, అలాగే గార్డెన్ అంబ్రెల్లాస్ అని కూడా అంటాము. సో పెద్ద అంబ్రెల్లాలని, అలాగే చిన్న గొడుగులని, అలాగే అవసరం ఉన్న చోట కొంతమందికి క్యాప్స్ కూడా పంపిణీకి చేపట్టడం జరిగింది. అందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క సేవలు అందించడం జరిగింది. ఎంతో మంది ఒక రికార్డుతే కానీ రికార్డున్నటువంటి కుటుంబాలు ఇంత మంటెండలో కూడా వారు బయటకు వచ్చేసి బయట కూరగాయలు అమ్ముతూ, సోడాలు అమ్ముతూ, లేకపోతే పండ్లు, ఇతర వస్తువుల్ని, గాజులు లాంటివి కూడా ఒక ఎండలో కూర్చొని అమ్ముతున్నటువంటి వాళ్ళందరూ కూడా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కొంత వారికి ఉపశమనం కలిగించేలా ఈ ఎండల నుంచి, అలాగే వచ్చేటువంటి కాలంలో వర్షాలు కూడా ఉంటాయి కాబట్టి వర్షాల నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మరి సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా ఈ యొక్క గొడుగుల పంపిణీని చేస్తూ వస్తున్నాము. ఇది 6వ సంవత్సరము సత్యసాయి సేవా సంస్థ జగిత్యాల ఆధ్వర్యంలో భక్తులందరి సహకారంతో ఈరోజు సేవాదళ సభ్యులందరి యొక్క సహకారంతో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ వేసవిని పురస్కరించుకొని చాలా రకాలైనటువంటి సేవల్ని కూడా అందిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా బస్టాండ్లో ఈ మధ్యనే ఆరంభించినటువంటి ఒక చలివేంద్రం అనేటువంటి సేవ ద్వారా ఎంతో మంది ఆ బస్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మంచినీళ్ళ సరఫరాని, మినరల్ వాటర్ పంపిణీని కూడా చేపట్టడం జరిగింది. సో 2 నెలల పాటు మన సేవాదళ సభ్యులచే ఉదయం మధ్యాహ్నము వాళ్ళందరికీ డ్యూటీ చేస్తూ అక్కడ సేవ చేస్తూ ఆ మంచినీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎంతోమంది ప్రయాణికులకి పాపం బీదవారి కూడా బయట 20 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళు అక్కడికి వచ్చి మంచినీళ్ళని వాళ్ళు తాగొచ్చు, బాటిళ్లలో కూడా నింపుకునేటువంటి సహకారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి ఉపయుక్తంగా ఉండేటువంటి సేవని మన సత్యసాయి సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ఈ గొడుగుల పంపిణీ ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఇందాక చెప్తున్నట్టుగా స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం వస్తుంది 24వ తారీఖు నాడు. ఆ రోజు కూడా వివిధ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఉదయం మహానాగర సంకీర్తన ఉంటుంది, మధ్యాహ్నము మహానారాయణ సేవ ఉంటుంది, అంటే నిత్య అన్నప్రసాదాన్ని కూడా వితరణ ఉంటుంది. అందరికీ అన్నదాన కార్యక్రమం అంటాము. సో దాదాపు 1000 మంది వరకు కూడా ఆ రోజు అందరికీ, భక్తులందరికీ, మరి అలాగే బయట ప్రజానికి అందరికీ కూడా ఇంకా అన్నప్రసాదాన్ని కూడా అందిస్తాము. చాలా బీద వాళ్ళందరూ కూడా అమృత కలశాల పంపిణీ ఉంటుంది. వివిధ సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. రుద్రపారాయణం, రుద్రాభిషేకం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ప్రత్యేక భజన ఉంటుంది, మహామంగళహారతి ఉంటుంది. సో భక్తులందరికీ కూడా ప్రసాదం ఉంటుంది. సో ఇలా సత్యసాయి సేవా సంస్థ ద్వారా మానవానికి అందరికీ ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ, అంటే బీద, నిరుపేద, సో అనగారినటువంటి వర్గాలందరికీ కూడా వారందరికీ సహాయకరంగా ఉండేటట్టుగా భక్తులందరం కూడా ఆర్థికంగా ఒకరినొకరము చేరుకొని అందరం కూడా సమూహంగా చేరి ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. సో ఇక ఈరోజు చేసినటువంటి గొడుగుల సేవ మాత్రం ఇది 6వ సంవత్సరం కొనసాగిస్తూ వస్తున్నాము. సహకరించినటువంటి భక్తులందరికీ, అలాగే వాళ్ళ సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడాను భగవాన్ యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, అందరినీ ఇంటా వెంట జంట కంటబడి కాపాడాలని, ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, సుఖ సంతోషాన్ని అందరూ కూడా నిండుగా స్వామివారు ప్రసాదించాలని, ఇక్కడ స్వామివారు చూపినటువంటి బాటలోనే, ప్రేమ సేవ అనేటువంటి బాటలోనే సత్యసాయి సేవా సంస్థలన్నీ కూడా 175 దేశాలలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సంస్థలన్నీ కూడా ఈ ప్రేమ సేవ అనేటువంటి రెండు పాదాలపైన నడుస్తూ మంచిగా సేవ చేస్తూ, అందరినీ ప్రేమిస్తూ, అందరికీ ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరం కూడా స్వామివారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ మా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మంది కూడా ఇలాంటి సేవలలో పాల్గొనాలని, ఎక్కువ మంది కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా వారి యొక్క జన్మని ధన్యం చేసుకునేటువంటి భాగ్యం స్వామివారు వాళ్ళందరికీ కల్పించాలని చెప్పేసి మనసారా నేను స్వామిని ప్రార్థిస్తూ, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.